వెల్కమ్ బ్యాక్ టు యువతరంగం. నేను మీ సిద్ధు గౌడ్. నిజంగా టీఆర్ఎస్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి 10 కాలాలు ప్రజల మదిలో ఉండిపోయేలా, శాశ్వతంగా పెద్ది పేరు నిలిచిపోయేలా, ఆ ప్రజలతో ఉన్న అనుబంధం ఏదైతే ఉందో ఆ అనుబంధమే పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో కనిపించింది. పెద్ది పైన ఉన్నటువంటి ప్రేమ పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో కనిపించింది. రోడ్ల వెంట వెళ్తుంటే, అంతిమయాత్ర వెళ్తుంటే ఆ ప్రజలు కన్నీటి పర్యంతమైనటువంటి తీరు, లబోదిబోం అని ఏడుస్తున్నటువంటి తీరు, ఆ నాయకుడికి నివాళి అర్పిస్తున్నటువంటి తీరు, ఆ నాయకుడిని కడసారి చూసేందుకు బారులు తీరిన తీరు, ఆ నాయకుడిని బస్సులలో సైతం చూస్తూ ఏడ్చినటువంటి సన్నివేశాలు నిజంగా ఒకంత చాలా బాధ కలిగించాయి. అసలు పెద్ది సుదర్శన్ రెడ్డికి నర్సంపేట నియోజకవర్గంలో ప్రజలతో ఉన్నటువంటి అనుబంధం ఏంటో ఆ దృశ్యాలను చూస్తే అర్థమైపోతుంది. పెద్ది సుదర్శన్ రెడ్డి నిజంగా ప్రజల మనిషి అని, పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రజానాయకుడని ఆ సన్నివేశాలు చూస్తే అర్థమవుతుంది. పెద్ది సుదర్శన్ రెడ్డి హార్ట్ స్ట్రోక్తో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి 5 రోజులు మృత్యుతో పోరాడి చనిపోయాక ఆయనను వరంగల్ తీసుకెళ్ళి అక్కడ అమరవీరుల స్తూపం వద్ద ఆయన పార్థివ దేహం అక్కడ పెట్టి ఉంచితే అక్కడ వివిధ పార్టీల రాజకీయ నాయకులు కానివ్వండి, ఆ బీఆర్ఎస్ పార్టీ రాజకీయ నాయకులు కానివ్వండి, వాళ్ళందరూ నివాళులు అర్పించిన తర్వాత తన సొంత ఊరు అయినటువంటి నర్సంపేట నుంచి తన సొంత గ్రామం అయినటువంటి నల్లబెల్లికి తీసుకెళ్లేటువంటి క్రమంలో ఉదయం 10 గంటలకు ప్రారంభమైనటువంటి అంతిమయాత్ర రాత్రి 7 గంటల వరకు సాగిందంటే నిజంగా ఆ నాయకుడికి ఆ ప్రజలు ఇచ్చినటువంటి తుది వీడుకోలు ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. నిజంగా ప్రజానాయకుడిగా ఆయన వేసుకున్న ముద్ర ఆ ప్రజల మధ్యలో పదిలంగా నిలిచిపోయింది. ఆయన చనిపోయినాక ఈ మధ్య సోషల్ మీడియాలో వచ్చినటువంటి నిన్న విడుదలైనటువంటి ఒక వీడియోని చూసినట్లయితే, నాకు ఉద్యమ సమయంలో కుడికంటికి కన్ను దెబ్బ తాకింది, ఆ ఉద్యమ సమయంలో పోలీసులు చేసినటువంటి దాడిలో నా కన్నుకు దెబ్బ తాకి ఆ కన్ను పోయింది, కాబట్టి కుడి కన్ను కనిపించదు, నేను అందరినీ సరిగ్గా చూస్తలేనని అనుకుంటున్నారు, నమస్తే పెడతలేని అనుకుంటున్నారు, నా కుడి కన్ను పూర్తిగా కనిపించదు, తప్పుగా అనుకోకండి అని చెప్పి విడుదల చేసిన ఒక వీడియో ఏదైతే ఉందో నిజంగా పెద్ది సుదర్శన్ రెడ్డి పైన చాలా పెద్ద ప్రేమను కలిగేలా ఆ వీడియో బయటకు వచ్చింది. పెద్ది సుదర్శన్ రెడ్డి నిజంగా ఉద్యమంలో నికార్సైన నాయకుడుగా నిలిచిండు. పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉద్యమం అంటే పెద్ది అంటే ఉద్యమం అనేలా ఒక గొప్ప నాయకుడిగా ఎదిగిపోయాడు. ఆస్తులు పెద్దగా సంపాదించుకున్నది ఏం లేదు, కానీ ప్రజలనే ఆస్తులుగా సంపాదించుకుండు, ఉద్యమానే గొప్ప చరిత్రగా సంపాదించుకుండు. తాను రాసుకున్న చరిత్ర ఏదన్నా ఉందా అంటే ఆ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డికి ఉన్నటువంటి పేజీలే గొప్ప చరిత్ర. కాబట్టి పెద్ది సుదర్శన్ రెడ్డి మరణాన్ని నిజంగా చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి యొక్క మరణం బీఆర్ఎస్లో కూడా పెద్ద తీరని లోటుగా రాజకీయ నాయకులు భావిస్తున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డికి చివరికి బీఆర్ఎస్ నాయకులే కాకుండా కాంగ్రెస్ నాయకులు, అన్ని పార్టీల నాయకులు వచ్చి నివాళులర్పించిన విధానం ఏదైతే ఉందో పెద్ది సుదర్శన్ రెడ్డి యొక్క పేరును చాలా గొప్పగా నిలబెట్టింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా పెద్ది సుదర్శన్ రెడ్డికి గౌరవాన్ని ఇస్తూ అంత్యక్రియలు అధికార లాంఛనాలతో జరిపించిండు. ఒక ప్రతిపక్ష పార్టీలో ఉండి ఆ ప్రతిపక్ష పార్టీలో ఒక పదవి లేకపోయినా ఉద్యమ చరిత్ర ఏదైతే ఉందో ఆ ఉద్యమ చరిత్రను గుర్తించి అధికార పక్షము ఆ ప్రతిపక్ష పార్టీ నాయకునికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించడం అనేది నిజంగా అది చాలా గొప్ప విషయం. పెద్ది సుదర్శన్ రెడ్డి వ్యక్తిత్వమే ఆ గొప్ప గౌరవం దక్కడానికి ఒక అవకాశం ఏర్పడ్డది. పెద్ది సుదర్శన్ రెడ్డి అదేదో సినిమాలో చెప్పినట్టు సారు పెద్ది పేరు చాలనాలు నిలబడాలి అంటాడు. నిజంగా తెలంగాణలో పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు చాలనాలు ఉంటుంది, ప్రజల మధ్యలో చిరస్థాయిగా ఉంటుంది. ప్రజల కన్నీటి రాల్చేంతటి వచ్చిందంటే ఆ ప్రజల హృదయం ఎంత బరువెక్కి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పెద్దికి నిజంగా నివాళి అర్పించి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ నమస్తే.